హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. చాలా మంది పేరు చేంజ్ చేసుకోవటం, లీగల్‌గా నేమ్ చేంజ్ చేసుకోవటం ఎట్లనో తెలియక అండ్ నేమ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందని కూడా తెలియక చాలా మంది వాళ్ళ పాత పేరుతోటే తిరుగుతా ఉంటున్నారు. చాలా మంది ఏంటంటే చివర్లో ఆళ్ళ పేరుకి చివర్లో వాళ్ళ క్యాస్ట్ నేమ్ యాడ్ చేసుకోవటం గానీ, లేతే మ్యారేజ్ తర్వాత పేరు చేంజ్ చేసుకోవటం గానీ, రిలీజియన్ మారిన తర్వాత నేమ్ చేంజ్ చేసుకోవటం గానీ, న్యూమరాలజీ ప్రకారం నేమ్ చేంజ్ చేసుకోవాలని గానీ, వాళ్ళకి కొన్ని కోరికలుంటాయి. కానీ ఆ ప్రొసీజర్ తెలియక, అలా అవకాశం ఉందని తెలియక అదే వాళ్ళకున్న పాత పేరుతోటే కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే మనం చట్టంలో చూసుకున్నట్లయితే గెజిట్ పబ్లికేషన్ అనే ఒక పబ్లికేషన్ వేయించుకోవడం ద్వారా మీరు పేరు మార్చుకోవచ్చు. లీగల్‌గా మీ నేమ్‌ని పాత పేరు నుంచి కొత్త పేరుకి చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ మొత్తానికి గూడా మీకు ఒక 30-45 డేస్ టైం పట్టే అవకాశం ఉంది. సో, వితిన్ 30-45 డేస్‌లో మీ పేరుని మార్చుకొని మీరు కొత్త పేరు చేంజ్ చేసుకొని మీ ఐడీ ప్రూఫ్‌లు అన్నిట్లలో మీ పాన్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ గానీ అండ్ ఆధార్ కార్డ్ గానీ, అలాగే పాస్‌బుక్స్ కానీ, బ్యాంక్ చెక్ బుక్స్ గానీ, ఏటీఎం కార్డ్‌లలో గానీ అన్నిట్లలో గూడా మీరు మీ కొత్త పేరుని పెట్టుకొని ఇక్కడి నుంచి మీరు కొత్త పేరుతో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ గెజిట్ పబ్లికేషన్‌కి ముఖ్యంగా మీకు 30-45 డేస్ టైం పట్టే అవకాశం ఉంటుంది.